అందరికీ నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. అధిక మాసం. ఈ అధిక మాసంలో విశేషంగా చేయవలసిన పనులేంటి, చేయకూడని పనులేంటి? చాలామంది అంటున్నారు శుభకార్యాలు ఏవి ఇప్పుడు చేయొద్దండి అని. మరికొందరు అంటున్నారు కొన్ని పనులైతే చేసుకోవచ్చు అని. ఈ సందేహం చాలా మందిలో ఉంది. దాంతోపాటుగా విధిగా ఆచరించవలసినవి కూడా కొన్ని ఉంటాయి. ఎందుకంటే ఒక మాట చెప్తూ ఉంటారు, అధికస్య అధిక ఫలం అని. ఇంకా ఏది చేసినా బాగుంటుందని. అలాంటిది ఈ మాసానికి, అంటే ఈ మాసానికి అది వర్తిస్తుందా లేదా అవి తెలుసుకుందాం. చాలా మంది శుభకార్యాలంటే కేవలం పెళ్లిళ్ళు, గృహప్రవేశాలే అనుకుంటున్నారు. కొత్తగా అంటే మనం ఏదైనా కొత్తగా పని ప్రారంభించాలన్నా కూడా అది శుభకార్యమే కాబట్టి అటువంటివి చేయాలా చేయొద్దా? ఈ సందేహాలన్నిటికీ మనం ఇవాళ సమాధానం తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు మాతాజీ శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. విన్నారుగా, అధిక మాసం వచ్చింది. అన్ని సందేహాలే. చెయ్యాలా చేయొద్దా, చేస్తే ఏమవుతుంది, చేస్తే గనక ఏవి చేయాలి ఏవి చేయకూడదు, ఇట్లా ఈ కార్యక్రమాలు అంటే మనం నిత్యం చేసుకునే పనుల్లో కూడా ఏమన్నా ఆపాల్సి ఉంటుందా? కొత్తగా పనులు అసలు చేయొచ్చా చేయకూడదా చెప్పండి అమ్మా. అధికస్య అధికం బలం. ఎప్పుడైనా సరే ఏదైనా అధికం ఉంటే మంచిదే కదా. దేనికి మంచిది? అలా అని వివాహాది కార్యక్రమాలు కానీ, గృహప్రవేశాలు కానీ, తర్వాత ఉపనయనాలు కానీ ఇవేమీ ఉండవు. ఏముంటాయి అంటే ఇందాక మనం అమావాస్యప్పుడు చెప్పుకున్న ముందు చాలాసార్లు దానం. ఈ అధిక మాసాల్లో దానము, పూజాది కార్యక్రమాలు, యజ్ఞయాగాది క్రతువులు చేయడం ద్వారా విశేషమైన ఫలితం వస్తుంది. ఇప్పుడేగా అధికస్య అధికం బలం. ఎందుకంటే 2 నెలలు, 2 పౌర్ణమిలు, 4 ఏకాదశులు, ఇప్పుడు ఎంత విశేషం, 2 అమావాస్యలు ఒకటే. ఎందుకంటే 32 నెలలకు ఒకసారి ఒక అధిక మాసం వస్తుంది. ఈ 32 నెలలకు ఒకసారి వచ్చింది అంటే ఎంత విశేషం చూడండి. అన్నీ డబుల్. కానీ నిజమాసంలో చేసేవి కొన్ని ఉంటాయిగా. ఇప్పుడు పండగలు వచ్చాయనుకోండి, ఇప్పుడు జ్యేష్టం వచ్చింది కాబట్టి పండగలు లేవు. శ్రావణం వచ్చిందనుకోండి, నిజమాసంలోనే మనం చేస్తాం. కానీ ఇప్పుడు అధికం చేయాల్సినవి ఏమిటి అంటే దానాలు, నదీ స్నానాలు, యజ్ఞయాగాది క్రతువులు, మంత్రజపాలు. ఇప్పుడు చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. అంటే తీసుకోవడం కన్నా అంటే ఒక్కొక్క చోట ఇస్తారు కూడా అమ్మ. అంటే చెప్పానుగా, చెయ్యకూడనివి ఏంటి అంటే శుభకార్యాలు, చెయ్యదగినవి దైవ కార్యాలు. ఇలా చాలా విశేషంగా అధిక మాసంలో చేసుకోవచ్చు. తర్వాత చెయ్యవలసినవి పితృకార్యాల్లో ఆబ్దికాలు ఖచ్చితంగా 2 సార్లు పెట్టాలి. అధిక మాసంలోనూ పెట్టాలి, నిజమాసంలోనూ పెట్టాలి. చాలామంది మానేస్తూ ఉంటారు, అధిక మాసం ఎందుకు, నిజమాసం వచ్చాక పెడదాం, ఒకసారి స్వయంపాకం ఇచ్చేద్దామని. కానీ ఆబ్దికాలు మాత్రం, ఎందుకంటే పితృకార్యం చేసేటటువంటి అదృష్టం లభించింది కాబట్టి 2 సార్లు పెట్టాలి. తిథిని బట్టి 2 సార్లు పెట్టాలి. తెలియని వాళ్ళు ఇంకా ఏం చేయలేం, కానీ తెలిసిన వారు మాత్రం ఖచ్చితంగా పెట్టాలి. రైట్, ఓకే. ఇక విశేషంగా జరుపుకునేవి ఇవేనమ్మా. చెప్పాను కదా, ఇక పెళ్ళిళ్ళు, ఉపనయనాలు, ప్రవేశాలు, ముహూర్తాలే ఉండవు. ముహూర్తాలే లేవు. మళ్ళీ శ్రావణ మాసం వచ్చేదాకా ముహూర్తాలు లేవు. 3 నెలలు నో ముహూర్తాలు. చక్కగా సాధనా సమయాలు ఇవన్నీ. బ్రాహ్మణులు కూడా అందుకే చక్కగా అనుష్ఠానం, గాయత్రి త్రిసంధ్యలు వార్చుకుని చక్కగా గాయత్రి, 2 పూట్ల యజ్ఞం. అందుకే చాలా విశేషంగా వాళ్ళు ఎలా అయితే మునీశ్వరులు చాతుర్మాసంలో ఉంటారో, ఇలా అధిక మాస ముహూర్తాలు లేనప్పుడు చక్కగా బ్రాహ్మలు గాయత్రి జపంలో ఉంటూ ఉంటారు. అంటే కొత్తగా మంత్రం తీసుకోకూడదు, కానీ ఆల్రెడీ మంత్రం ఉంటే గనక ఉపదేశం అయితే అవి జపం చేసుకోవచ్చు. ఫలితం ఎంత జపం చేస్తే, ఎంత దైవ కార్యం చేస్తే అంత అధికమైన ఫలం ఉంటుంది. చాలా విశేషమైన ఫలం ఉంటుంది. ఇంకా వేరే అంటే ఇప్పుడు పైగా ఇంకొక విశేషం ఉందమ్మా. అధిక మాసంలో పుట్టిన వాళ్ళకి అన్ని అధికంగా ఉంటాయి. అవునా? అన్ని అధికంగా. అవి పోస్ట్ పోన్ చేసుకోలేం కదా. చాలా మంది ఏంటంటే డెలివరీ అవుతుందండి, ఇప్పుడు 21 రోజు అవుతుంది, అవును, పేరు పెట్టుకోవచ్చా? మరి పెట్టుకోవచ్చమ్మా, వాటికి ఏముండదు. అన్నప్రాసం చేయొచ్చు, అన్నప్రాసం చేయొచ్చు, బారసాలు చేయొచ్చు, పురుడు ఇలాంటివన్నీ ఆపలేరు కదా. మనం ఆపేవి కాదు కదా, వాటికి రోజులతో లెక్క. అంతే. కానీ అధిక మాసంలో జన్మించిన వారికి మాత్రం అన్ని అధికంగా ఉంటాయి. నేను అధిక ఆషాఢంలో అందుకని అన్ని అధికంగా ఉంటాయి. చాలా అంటే జ్ఞానం కూడా, మంచి జ్ఞానవంతులు అవుతారు, చాలా ధైర్యవంతులు అవుతారు. అధిక మాసంలో జన్మించిన వారు చాలా ధైర్యవంతులు. కొన్ని ఉంటాయి ప్లస్లు, పాజిటివ్లు కూడా కొన్ని ఉంటాయి. దైవ కార్యాలు చేసుకుంటూ దేవుడికి దగ్గరగా, సాధనకి దగ్గరగా ఉండేటటువంటి కాలం ఈ అధిక మాసం. మంత్రానుష్ఠానము, హోమాలు ఇలాంటివన్నీ చేసుకోవచ్చు.
అలాగే కొంతమంది ఏంటంటే ఇల్లు మారొచ్చా మేము కొత్త ఇంట్లోకి, లేకపోతే అంటే సొంత ఇల్లు అని కాదు, అద్దింట్లోనే ఇప్పుడు ఒక ఇల్లు కాదు ఇంకో ఇల్లు మారుతారు కదా, వాళ్ళు అలా మారొచ్చా? లేదమ్మా, మారొచ్చు. ఇంకా తప్పదు అంటే మారాలి తప్ప లేదు, మారే అవకాశం ఉండదు. ఎందుకంటే శుభ సమయాలు ఉండవు, పాటించకూడదు ఇప్పుడు అన్నప్పుడు ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఏం లేదమ్మా, ఏవి మళ్ళీ వద్దు. శ్రావణం దాకా ఎదురు చూడాల్సిందే. శ్రావణం వరకే. శ్రావణం దాకా ఎదురు చూడాల్సిందే. ఇక ఇప్పుడు బ్రాహ్మలు ఏంటంటే పర్వాలేదు అద్దిల్లే కదా కానీ ఒక్క అంటున్నారు. మాట అడుగుతాను, ఏమవుతుంది ప్రారంభిస్తే? ఇప్పుడు చెప్పాను కదమ్మా, శుభానికి సాధనా సమయాలు ఇవన్నీ, మన పర్సనల్ వర్క్ ని వాయిదా వేసుకోవాలంతే. ఓకే. ఒకవేళ దైవ కార్యమే అయితే దైవ కార్యాలు ఎలాగ చేయొచ్చు కదమ్మా. ఇక్కడ మీకు ఇప్పుడు దేవాలయాలు దైవానికి సంబంధించి నూతనంగా దేవాలయమో ఏదైనా విగ్రహ ప్రతిష్టో జరగవుగా, చేయకూడదు. చేయరు. అసలు మామూలుగా ఉత్తరాయణంలోనే చేస్తారు. ప్రతిష్టలన్నీ, ఉపనయనాలు ప్రతిష్టలు ఎక్కువ ఉత్తరాయణంలోనే ఉంటాయి. అవును. ఈ ఉత్తరాయణంలో ఉన్నప్పుడు ఈ అధిక మాసాలు వస్తే చేయరు, నిజమాసంలో చేస్తారు. ఇప్పుడు మనకి 17 నుంచే లెక్క అమ్మ, ఈ ముందు కూడా ఉంటుందా అధిక మాసం? ఇప్పుడు 16 అమావాస్య, అమావాస్యతో వైశాఖ అమావాస్య అయిపోతుంది కదా, 17 నుంచి లెక్క అంతే. ఈ ముందు అంటే మనకి కత్తెర ఉన్నప్పుడు కొన్ని ముందుగానే కొన్ని రోజులు పాటిస్తాం కదా తిథులు, అలా ఏమన్నా అంటే ఇక అధిక మాసానికి కత్తెరలు కాదు కదమ్మా, కాబట్టి మూఢాలు కత్తెరలు వేరు, ఇవి అధిక మాసం కదా, కాబట్టి ఆ రోజు నుంచే అంటే మామూలుగా ముహూర్తాలు కూడా ఏం లేవమ్మా, అయిపోయి మొన్న 26, 27తోనో అయిపోయి అన్ని. అవును. ఇవాళ మే నెల, ఇది మే కదా, ఇది ఏప్రిల్లోనే అయిపోయే ముహూర్తాలు లేవు. తర్వాత కొన్ని తప్ప లేవు ముహూర్తాలు. కాంటు బట్ అయితే ప్రయాణాలకి ఎక్కడికైనా వెళ్ళడానికి ఇలాంటి వాటికి ఏమి ఇబ్బంది అంటే ఇప్పుడు అందులోనూ సెలవులు వచ్చాయి, చక్కగా చార్ధాము ఇలాంటి వాటికి వెళ్తూ ఉంటారు, అవన్నీ కైలాస యాత్రలు చేస్తూ ఉంటారు. అదే చెప్తున్నానమ్మా, దైవ దర్శనాలకి దైవానికి ఎంత దగ్గరగా ఉండొచ్చు. తిరుపతి వెళ్తారా వెళ్ళండి, కాశీ వెళ్తారా వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా దైవ కార్యాలు, దానము, స్నానాలు చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. పితృకార్యాలు ముఖ్యం, అవి తప్ప ఇంకేమీ చేసుకోకండి అంతే. ఏదైనా ఉంటే ఒక నెల వాయిదా వేసుకోండి. మామూలుగా నిజ జ్యేష్ఠంలో చేసుకోవచ్చు ఏమైనా సరే. నిజ జ్యేష్ఠంలో ముహూర్తాలు ఉంటే చేసుకోండి, ముహూర్తాలు ఉంటే బ్రాహ్మలు ముహూర్తాలు పెడితే దాన్ని బట్టి, జ్యేష్ఠ మాసంలో కూడా కొన్ని ఉంటూ ఉంటాయి ముహూర్తాలు, దాన్ని బట్టి చేసుకోండి అంతే. ఒక క్లారిటీ అయితే వచ్చింది మాకు, చాలా సంతోషం అమ్మ. నమస్కారం.